ద లార్డ్ చిల్డ్రన్. అందరు బాగున్నారా నాన్న? మరి లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి మరి శ్రమల దినాల్లో ప్రవేశించున్నాం కదా. మరి కార్యక్రమం స్టార్ట్ చేసుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్, నీల్ డౌన్. దయగల కృపగల ప్రేమగల మా తండ్రి, నా దేవా, మరి యొక్క పరిశుద్ధ దినమున ఈ యొక్క మండల కాలంలోకి మేము ప్రవేశించి నీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ప్రార్థించుకొనుటకు, మిమ్మల్ని స్తుతించుకొనుటకు, మిమ్మల్ని కొనియాడుకొనుటకు, మీ వాక్యంలోని ఆత్మీయ మర్మములు వినుటకు మీరు మమ్మల్ని నడిపించి నాయన కృప దయచేసినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గొప్ప తండ్రి, రాజాది రాజా, ప్రభులకు ప్రభు అయిన మా తండ్రి, మా కొరకు ఆక సిలువలో రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచిన గొప్ప తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కరుణామయ, దయామయ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీ సిలువ చాటు మరుగుపరచండి ప్రభువా. మీ వాక్యంలోని ఆత్మీయ మర్మములు ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి పొంది సాక్షి బిడ్డలుగా వాడబడుటకు సహాయం దయచేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి, విత్తబోచిన వాక్యాన్ని ఆ బిడ్డల్ని బట్టి ప్రార్థన చేయుచున్నాం ప్రభా. మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో మీరే నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాము నాయన ప్రభువా. ప్రతి విషయం నీ పాసనలో పెడుతూ ప్రతి బిడ్డ యొక్క హృదయం నీ పాదాల చెంత సమర్పించుకుంటూ ఈ కార్యక్రమం అంతటిని మీ పాదాల చెంత సమర్పించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హాయ్ చిల్డ్రన్. నాన్న, మరి చాలామంది పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. మరి రోజు ఫోన్ చేసి అక్క ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ప్రేర్ చేయమని అడుగుతున్నారు. మరి మేమందరము బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాము. మరి ఈరోజు మరి ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకుంటూ మరి ప్రైజ్ అండ్ వర్షిప్ తర్వాత మరి అక్క వాళ్ళు, అన్న వాళ్ళు మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. స్పెషల్ ప్రేయర్స్ మరి ఎగ్జామినేషన్ కోసం. మరి అదేవిధంగా అన్న వాళ్ళ ఎగ్జామినేషన్ కోసం మన డాక్టర్స్ ఉన్నారు, మన సండే స్కూల్లో డాక్టర్స్, టీచర్స్. మరి వాళ్ళు మీకు టిప్స్ కూడా అందిస్తారు నాన్న. మరి మీరు అందరూ విని ఆచరించి చక్కగా ఎగ్జామ్స్ రాసి దేవుని మహిమపరచాలి. మరి అక్క వాళ్ళు చెప్పే వాక్యాన్ని మీరు వినాలి, విని ఆత్మీయంగా బలపడాలి. ఓకే చిల్డ్రన్? I'm going to sing a song. God's love, it's so wonderful. 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 Oh, wonderful Lord. So high, we can't get over it. So deep, we can't get under it. So wide, we can't get around it. Oh, wonderful Lord. Oh, wonderful Lord. God's love, it's so wonderful. God's love, it's so wonderful. God's love, it's so wonderful. Oh, wonderful Lord. So high, we can't get over it. So deep, we can't get under it. So wide, we can't get around it. Oh, wonderful Lord. God's love, it's so wonderful. God's love, it's so wonderful. God's love, it's so wonderful. Oh, wonderful Lord. Thank you. Lord, my name is Christian. My name is Lord Samuel. Do not give up. Do not give up. Do not give up. When time is hard, do not give up. Have a happy heart. Do not give up. When you get scared, I'm listening to you. Don't be scared. Do 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 do.
Do not give up. Have a happy heart. Do not give up when time is hard. Do not give up when you get scared. Do not give up. Listen to me. Do not give up. Do not give up. Thank you. Hello everyone, my name is Veronica. Welcome to part 2 of John Huss story. Let's continue. Meanwhile, the Pope supported the Crusaders to go against fellow Christians in Naples. This upsets Huss and criticized Pope for doing this. The Pope also started selling indulgences to finance the Crusaders. This makes Huss even more angrier and ridiculed the Pope for doing this and asked him to free everyone if he has the ability to stop people from suffering. The Pope excommunicated Huss again, but Huss did not get the support of the king this time, so Huss decided to leave Prague and move to countryside. He started writing the need for church reformations. He also started to write many texts in Czech, such as the basics of the Christian preachings or faith, which was mainly intended for the priests whose knowledge of Latin was poor. In November 1414, the Council of Constance assembled and Huss was urged by Holy Roman Emperor Sigismund to come and give an account of his doctrine. Because he was promised safe conduct and because of the importance of the council which promised significant church reforms, Huss went. When he arrived, however, he was immediately arrested and he remained imprisoned for months. Instead of a hearing, Huss was eventually hauled before authorities in chains and asked merely to recant his views. He was taken to his cell where many pleaded with him to recant. On July 6, 1415, he was taken to the cathedral, dressed in his priestly garments, then stripped of them one by one. He refused one last chance to recant at the stake where he prayed, Lord Jesus, it is for thee that I patiently endure this cruel death. I pray thee to have mercy on my enemies. He was heard reciting the Psalms as the flames engulfed him. Responding with horror to the execution of John Huss, the people of Bohemia moved even more rapidly away from the papal teachings. Nearly 6 centuries later, in 1999, Pope John Paul II expressed deep regret for the cruel death inflicted on John Huss and added deep sorrow for Huss's death and praised his moral courage. John Huss was a key contributor to Protestantism whose teachings had a great influence on the states of Europe and on Martin Luther. Today, the John Huss Memorial is located at the Prague Old Town Square. The day of burning of John Huss, 6 July, the anniversary of Huss' martyrdom. It is a public holiday in the Czech Republic. Huss was voted as the greatest hero of the Czech nation in a 2015 survey by Czech Radio. Thank you.
Lord and singing song. Nidabari padela vellu chuchatelu Yesuni prenam lokamulo Yesu vechunani idi నీ పాపంకి ఇది నా పాపంకి మననించనని తిరిగి లేచనని మళ్ళీ వచ్చునని ప్రేమించి రక్షించునని నిలబడి పాదెద వెళ్ళుచుచాతే యేసుని ప్రేమ లోకములో యేసు వచ్చునని ఇది నీ పాపంకై మననించనని తిరిగి లేచనని మళ్ళీ వచ్చునని ప్రేమించి రక్షించునని సిలువపై మరణించి తిరిగి లేచితివి నన్ను రక్షింప క్షమించుము ఎప్పుడైనా పాపమంతా అయితే నా రక్షకునిగా ప్రభువు నా స్నేహితునిగా నా జీవితాన్ని మచెను గణపరచి సహాయం చేయి ప్రభు నీ కోసమే జీవింప నా జీవితాన్ని మచి నూతన పరచు సహాయం చేయి నీ కోసమే జీవింప యేసు నీవు సిలువపై మరణించి తిరిగి లేచితివి నన్ను రక్షింప క్షమించుము ఎప్పుడైనా పాపమంతా అయితే నా రక్షకునిగా ప్రభువు నా స్నేహితునిగా నా జీవితాన్ని మచెను గణపరచి సహాయం చేయి ప్రభు నీ కోసమే జీవింప నా జీవితాన్ని మచి నూతన పరచు సహాయం చేయి నీ కోసమే జీవింప నా జీవితాన్ని మచి నూతన పరచు సహాయం చేయి నీ కోసమే జీవింప నా జీవితాన్ని మచి నూతన పరచు సహాయం చేయి నీ కోసమే జీవింప థ్యాంక్ యూ చల చలగాలి వీస్తుంది అది నా కోసం చిని చిని చినుకు పడుతుంది అది నా కోసం చల చలగాలి వీస్తుంది అది నా కోసం చిని చిని చినుకు పడుతుంది అది నా కోసం ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే ఈ నా దైవం ఇచ్చి నన్ను చల్లగా కాపాడే ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే నా దైవం ఇచ్చి నన్ను చల్లగా కాపాడే స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా ఏ భయము లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చే భద్రత యేసు నాకిచ్చే ఏ భయము లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చే భద్రత యేసు నాకిచ్చే స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా యేసయ్యా థ్యాంక్ యూ ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరాయనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా ప్రార్థించు ఓ ప్రియుడా క్రీస్తు యేసు వెంటను
కొండపైకి ఎక్కుము క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యుని వలె ప్రకాశించుమోము వస్త్రము కాంతి వలెన్ ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరాయ అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా ప్రార్థించు ఓ ప్రియుడా పరిశుద్ధ దర్శనములో పరిశుద్ధుల జాడను పరిశుద్ధ దర్శనములో పరిశుద్ధుల జాడను ప్రశాంతమైన మేఘములో ప్రియుని స్వరము వినుము ప్రియుని స్వరము వినుము ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా ప్రార్థించు ఓ ప్రియుడా పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము ప్రార్థించి ధ్యానించుము ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతరాయ అనుభవము పొంద ప్రార్థించు ఓ ప్రియుడా ప్రార్థించు ఓ ప్రియుడా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు ఫర్గివ్నెస్ గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. మహోన్నతుడ, ప్రేమగల దేవ, పరిశుద్ధమైన దేవ, నీకే స్తోత్రం తండ్రి. ఇంతవరకు బిడ్డలు చేసిన కార్యక్రమం అంతట్లో మీరు సహాయం చేసిన దేవ, వందనాలు. ఇప్పుడు వాక్యం ద్వారా నాతోనూ బిడ్డలతోనూ మాట్లాడి మీ యొక్క కృపా కనికరం మా అందరిపై కుమ్మరించమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నాన్న, ఈరోజు మనం ఫర్గివ్నెస్ గురించి తెలుసుకుందాం. ఫర్గివ్నెస్ అంటే క్షమించడం కదా. ఫర్గివ్నెస్, మీరు ఇంట్లో అందరినీ, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా చేస్తే, మీ అక్క కానీ, చెల్లి కానీ, అన్న కానీ ఎవరైనా ఏదైనా చేస్తే మీరు క్షమిస్తారా? మీరు చాలా మంచి బిడ్డలు, అందరినీ మీరు క్షమిస్తారు. కానీ ఎన్నిసార్లు క్షమిస్తారు? ఒకసారి చేస్తే క్షమిస్తారు, 2 times చేస్తే క్షమిస్తారు. ఇంకొకసారి చేస్తే మళ్ళీ మీరు రిపీట్ వాళ్ళని తిరిగి ఏదో ఒకటి వాళ్ళు ఏది చేస్తే అది కొడితే తిరిగి కొట్టేస్తారు కదా. కానీ మనం యేసయ్య బిడ్డలం కదా, ఆ విధంగా చేయకూడదు. అలాగే పీటర్ కూడా యేసయ్య బెస్ట్ యొక్క ఇష్టమైన శిష్యుడు పీటర్ ఉన్నారు కదా, ఆయనకు కూడా అలాగే ఒక డౌట్ వచ్చింది. యేసయ్య, మా సహోదరులు కానీ ఎవరైనా కానీ ఏదైనా చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు యేసయ్య చెప్తారు. ఇక్కడ మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి చూసుకుంటే అక్కడ ఉంది చూడండి. ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అని చెప్తారనమాట యేసయ్య. అని చెప్పి, అంటే 70 years అంటే 70 years అంటే చాలా ఓల్డ్ అయిపోతాం కదా అప్పటికి. 70 years అంటే ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ కూడా మనం
ఫర్గివ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఇంకా బాగా విసిగిస్తున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మీరు ఫర్గివ్ చేస్తూనే ఇంకా వాళ్ళు అలా రిపీట్ చేయకుండా ఏం చేయాలి? యేసయ్యని ప్రార్థన చేసుకోవాలి. దేవా, నాకు ఆ యొక్క ఫర్గివ్ చేయడానికి ఆ యొక్క ఓర్పుని, సహనాన్ని ఇవ్వమని, పేషెన్స్ ఇవ్వమని యేసయ్యని అడగాలి. అలాగే యేసయ్య అప్పుడు ఒక చిన్న ఒక పారబుల్ చెప్తారనమాట, ఒక స్టోరీ. ఎలా అంటే ఒక రాజు గురించి చెప్తారు, ఒక రాజుగారి గురించి. ఒక రాజు, ధనవంతుడైన రాజు ఉంటాడు. అక్కడ ఆ రాజు గారు తన యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ చూసుకుంటుంటే, తన దగ్గర ఎవరైతే డబ్బులు తీసుకున్నారో అవన్నీ లెక్కలు చూసుకుంటుంటే, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళంతా కలిసి ఒక అతన్ని తీసుకొస్తారనమాట. అతను ఆ యొక్క రాజుగారికి 10,000 తలాంతులు డబ్బులు అప్పు ఉంటాడనమాట. అంటే ఒక తలాంత్ అంటే 3,600 రూపీస్ మన మనీలో. అయితే ఆయనకి అప్పుడు ఎంత ఇవ్వాలి? 3,60,00,000 రూపీస్ అప్పు ఉంటాడనమాట. అయితే ఆయన తీసుకొచ్చి, నువ్వు నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదు కాబట్టి నీ భార్యని, నీ పిల్లల్ని, నీకున్న అంతా అమ్మి నా అప్పు తీర్చేయి అని రాజుగారు ఆ యొక్క ఎవరైతే అప్పున్న వ్యక్తికి చెప్తారనమాట. చెప్తే అతను వెంటనే రాజుగారు కాళ్ళ మీద పడిపోయి, లేదు లేదు లేదు, నన్ను క్షమించి నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను మీ అప్పంతా తీరుస్తాను అని చెప్తారనమాట. చెప్తే ఆయన ఏం చేస్తారంటే సరే అని ఆయన అప్పు అంతా కూడా ఫర్గివ్ చేస్తారు. ఫర్గివ్ చేసి ఆయన్ని పంపించేస్తాడు. పంపించినప్పుడు అప్పుడు తిను ఈ అప్పు బాకీ ఉన్న వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అతని దగ్గర అప్పు చేసిన అతని తోటి పనివాడు కనబడతాడనమాట. అతనికి ఇతను ఓన్లీ 50 రూపీస్, 50 దేనారాలు అంటే 50 పైసా ఎంతో, మొత్తానికి 50 రూపీస్ అప్పు ఉంటాడనమాట. అతని వెంటనే బయటకు వచ్చి ఇట్లా మెడ ఇట్లా పట్టేసుకుని, నువ్వు నా డబ్బులు ఇస్తావా లేదా, ఇవ్వకపోతే అని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు. కొట్టేసి అతను ఏం చేస్తాడంటే సైనికులకు అప్పు చెప్పి జైల్లో పెట్టేస్తాడు. నా అప్పు తీర్చే వరకు కూడా అతన్ని జైల్లోనే ఉంచండి అని చెప్పి జైల్లో పెట్టేస్తాడు అనమాట. ఇది అంతా చూసిన అతని తోటి పనిచేసే వాళ్ళంతా కూడా వెళ్ళి ఎవరికి చెప్తారు? రాజుగారికి చెప్తారనమాట. ఇమీడియట్గా రాజుగారు అప్పున్న ఎవరైతే క్షమింపబడ్డాడో ఆ వ్యక్తిని పిలిచి, ఏంటి దుష్టుడా, నేను నిన్ను ఫర్గివ్ చేస్తే ఎంతో అమౌంట్, లార్జ్ అమౌంట్ నువ్వు నాకు అప్పు ఉంటే అదంతా నేను కొట్టివేస్తే నువ్వేం చేసావు, నువ్వు ఫర్గివ్ చేయలేదా అని ఏం చేస్తాడో సైనికులకు అప్పు చెప్పి అతన్ని కూడా లోపల జైల్లో పెట్టించి అప్పు తీర్చే వరకు కూడా లోపల పెట్టిస్తాడు అనమాట. ఇదిగో చూడండి, నేను చూపిస్తాను. ఇదిగో రాజు దగ్గరికి తీసుకురాబడ్డాడు అనమాట. తర్వాత అతను రాజుని ఫర్గివ్ చేయిస్తున్నాడు, కాళ్ళ మీద పడ్డాడు, సాష్టాంగ పడుతున్నాడు. ఆ తర్వాత ఇదిగో బయటకు వచ్చిన తర్వాత ఎట్లా కొట్టేస్తున్నాడు చూడండి. అతన్ని జైల్లో పెట్టించేశాడు. తర్వాత రాజుగారు కూడా ఆయన్ని జైల్లో పెట్టిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది? అలాగే ఇతను మనిషి కదా, రాజు కదా, అందుకని ఏం చేశాడు? ఒక్కసారే క్షమించాడు. అదే యేసయ్య అయితే మనల్ని ఎన్నోసార్లు క్షమిస్తూనే ఉంటారు కదా. మనం తప్పు చేసినా సరే, ఎన్నిసార్లు తప్పు చేసినా మనల్ని ఫర్గివ్ చేస్తూనే ఉంటారనమాట. అలాగే మనకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో 1st verse నుంచి 11th verse వరకు చూసుకుంటే అక్కడ ఇంకొక యేసయ్య చేసిన ఒక ఎవరినైతే క్షమించారో అక్కడ ఒక స్టోరీ ఉన్నదనమాట. దాని గురించి అక్కడ యేసయ్య యెరూషలేము దేవాలయంలో బోధ చేస్తుండగా అక్కడికి శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేస్తారంటే ఒక ఉమెన్ని తీసుకుని వస్తారనమాట. ఇదిగోండి, ఒక ఉమెన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి యేసయ్య తోటి, ఈమె చాలా పాపం చేస్తూ దొరికిపోయింది. అలాగే పాపం చేస్తూ దొరికిపోయింది. మోషే మనకిచ్చిన లాస్ ప్రకారం ఏంటి, తప్పు చేస్తే ఉమెన్ దొరికిపోతే ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటావు అని ఎవరిని అడుగుతారు? యేసయ్యని అడుగుతారు. యేసయ్య అప్పుడు ఏం చేస్తారంటే, సరే అయితే మీలో ఎవ్వరు ఒక్క తప్పు కూడా చేయకుండా అసలు ఎటువంటి పాపం చేయని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ స్టోను ఆమె మీద వేయమంటారనమాట. వేయండి అని చెప్తారు. అప్పుడు వెంటనే యేసయ్య అలా చెప్పి అలాగే సైలెంట్గా కూర్చుని కిందకి చూస్తూ ఉంటారనమాట. ఆయన లేచి కొద్దిసేపటికి ఆయన పైకి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరనమాట. ఏమవుతారు?
అందరూ వెళ్ళిపోయినప్పుడు ఏరమ్మా వీళ్ళంతా అని ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుందంటే అందరూ వెళ్ళిపోయారయ్యా, అందరూ వెళ్ళిపోయారు, ఒక్కళ్ళు కూడా లేరు అని చెప్తారు. అప్పుడు చూస్తే కింద అన్ని రాళ్ళు పడిపోయి ఉంటాయన్నమాట. అందరూ వెళ్ళిపోతారు. చూడండి ఇక్కడ ఆమె కింద పడి ఉంటుంది, ఆమె కింద అన్ని రాళ్ళు ఉన్నాయి. యేసయ్య ఆమెని అడుగుతున్నారు. అయితే అప్పుడు ఆ యేసయ్య ఏమంటారు, యేసయ్య ఏం చేయాలి? అప్పుడు ఆయనకి తెలుసు ఆమె పాపం చేసిందని, సిన్ చేసిందని. కానీ ఏం చేస్తారంటే, అమ్మ నేను కూడా నిన్ను ఏమీ పనిష్ చేయను, నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఇంకెప్పుడు కూడా పాపం చేయకుండా చక్కగా బ్రతకమని చెప్పి పంపించేస్తారనమాట. యేసయ్య కదా ఫర్గివ్ చేస్తారు. కానీ మనం ఏం చేస్తాం? ఇక్కడ యూదులు ఏం చేశారు? యేసయ్యని ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదా. యేసయ్య రోగుల్ని బాగు చేశారు, స్వస్థపరిచారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, కుష్టు వ్యాధి గల వాళ్ళని స్వస్థపరిచారు, గుడ్డివారిని బాగు చేశారు. ఎన్నో ఎన్నో అద్భుత కార్యాలు, అనేక మందికి దేవుని వాక్యాన్ని కూడా బోధించారు కదా. అయితే ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళంతా కూడా ఒక రకమైన అయ్యో బాబు ఏంటి యేసు అంటున్నారు ఏంటని అందరూ జెలస్ ఫీల్ అయిపోయి ఏం చేస్తారు? ఆయన్ని దోషిగా నిలబెడతారు. ఆయన తప్పు చేసిన వ్యక్తిగా నిలబెట్టి ఏం చేస్తారు? ఆయన్ని జైలు ఒక సంఖ్యలతో బంధించి, కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించి ఒక దోషిగా ఓపెన్ కోర్టులో పొంతి పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. చూడండి, తీసుకువెళ్ళి అక్కడ ఏం చేస్తారు? వాళ్ళంతా పిలాతు చెప్తాడు, అక్కడ న్యాయాధిపతులు చెప్తారు, ఆయన దగ్గర మాకేమీ దోషం కనబడట్లేదు, ఏ తప్పు చేయలేదు, చాలా మంచి వ్యక్తి కదా, అన్ని మంచి పనులే చేశారు కదా అని చెప్పినా సరే వాళ్ళందరూ ఏమంటారంటే, ఇదిగోండి చూడండి, అరిచేస్తూ చేతులు పైకి తరిచేస్తూ, లేదు యేసుని శిక్షించండి, యేసుని సిలువ వేయండి అని చెప్తా ఉంటారు. అయితే అప్పుడు ఆ న్యాయాధిపతి ఏం చేస్తారంటే, సరే అయితే మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? యేసుని సిలువ వేసి ఎంతో దూరం తీసుకువెళ్తారనమాట. చూస్తున్నారా? ఎంతో దూరం తీసుకువెళ్తారు. యేసుని సిలువ మీద మోసుకుని వెళ్తూ ఉంటే ఆయన ఏం చేస్తారు? కొరడాలతో కొడతారు. ఇదిగోండి కొరడాలతో కొట్టి ఆయన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆయన తర్వాత ఆయన్ని ఇదిగోండి సిలువ వేశారు. అయితే వాళ్ళు అక్కడ ఏమడుగుతారో తెలుసా? మీరు యేసుని సిలువ వేయండి, కానీ వాళ్ళకి అక్కడ ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఒక దొంగని రిలీజ్ చేయడం వాళ్ళకి ఆనవాయితీ అనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారు? మరి ఎవరిని రిలీజ్ చేయనని ఆ యొక్క న్యాయాధిపతి అడిగితే ఏమంటారో తెలుసా? మాకు యేసుకి సిలువ వేసి ఆ బరబ్బా అనే గజ దొంగని విడుదల చేయమంటారు. ఆ యొక్క బరబ్బా అనే వ్యక్తి ఎన్నో పాపాలు, ఎన్నో హత్యలు, ఎన్నో దొంగతనాలు, ఎన్నో అసలే చాలా భయంకరమైన క్రియలు చేసిన వ్యక్తి అనమాట. అతన్ని విడుదల చేయమంటారు. ఎంత ఘోరమైన పరిస్థితో కదా. దేవుడు యేసయ్య ఎంతో గొప్ప దేవుడు అయినప్పటికీ ఎన్నో అద్భుత కార్యాలు చేసిన వాళ్ళు ఆ విధంగా యేసయ్యని శిక్షించారు. అయితే యేసయ్య సిలువ మీద ఉన్నప్పుడు ఏం చేశారు అనుకున్నారు? అయితే లూకాసు వార్త 23:34లో ఉంటుంది. ఏమనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అని దేవాది దేవుని ఆయన్ని శిక్షించిన వారందరి నిమిత్తము దేవుణ్ణి ప్రార్థన చేస్తారనమాట. అంత బాధలో, అంత కష్టంలో కూడా యేసయ్య వాళ్ళని క్షమించమని అడుగుతున్నారు. మనమైతే ఏం చేస్తాం? మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపం చేసినా సరే యేసయ్య మనల్ని క్షమించి మనకి విడుదల రావడం కొరకు ఆయన సిలువలో రక్తం చిందించి సిలువలో బలియాగం అయ్యారు కదా. మనం ఏ విధంగా ఉండాలి? తండ్రి మనం చేసే ప్రతి తప్పుకి తండ్రి మమ్మల్ని క్షమించు అని అడుగుతూనే ఉండాలి. క్షమించమని అడుగుతాం, కానీ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉంటాం కదా. కానీ మనం యేసయ్య బిడ్డలంగా మనం ఏం చేయాలి? మనం సండే స్కూల్లో నేర్చుకున్న పాఠాలను బట్టి ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉండాలి. మనం క్షమించే వారముగా ఉండాలి, క్షమించే గుణం మనలో ఉండాలి. ఆ విధంగా ఆ యొక్క ప్రభువు కృప మనందరికీ తోడై ఉండాలి. మీరందరూ సండే స్కూల్ బిడ్డలు తప్పకుండా ఆయన యొక్క కృపను బట్టి మీరందరూ క్షమా హృదయం కలిగిన వారుగా ఉండాలి. మెమరీ వర్స్ చూసుకోండి నాన్న. మెమరీ వర్స్ సామెతలు 17:9. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. తప్పకుండా నెక్స్ట్ వీక్ ఈ మెమరీస్ నేర్చుకోండి. ఆ యొక్క ప్రభువు కృప మీ అందరిపై మెండుగా ఉండును గాక. క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 695వ కీర్తన.
సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను శిలా వలెను పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు కొండలాంటి బండలాంటి మొండి హృదయము మాండించు కొండలాంటి బండలాంటి మొండి హృదయము మాండించు పండియో నా పాపులనైనా పండియో నా పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే ఒంటరి అయినా గొర్రెను వెదకే సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతం పాతాళంబే వారి అంతం సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయు కల్వారి
శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించుకొని, గెత్సేమనే అను తోటలో విలపించుచు ప్రార్థించుకొని, నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మా హృదయములు. కలుగుచున్నది దుఃఖం. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. సిలువపై నలుగా కొట్టినను అనేక శ్రమలను మోపినను. సిలువపై నలుగా కొట్టినను అనేక నిందలు మోపినను. ప్రేమతో వారి నమ్మించునాకై ప్రార్థించిన ప్రియ యేసు రాజా, నీ ప్రేమ పొగడెదను. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. నన్ను నీ వలె మార్చుటకై నీ దేహమును ఇచ్చితివి. నన్ను నీ వలె మార్చుటకై నీ దేహమును ఇచ్చితివి. నేల మట్టుకు తాకించుకొని సమర్పించితివి నీ కరములలో. మమ్మును నడిపించుము. కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దుఃఖం. ప్రభువాని శ్రమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం. పగులుచున్నది హృదయం. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. లెంట్ సీజన్లో ఉన్నాం. దేవుని యొక్క శ్రమలు మనందరం కూడా పాల్పంచుకునే యోగ్యత దేవుడు మనకు దయచేశాడు. ఈ 40 రోజులు దేవుడు నీ కొరకు నా కొరకు శిలువలో మరణించిన ఆ త్యాగాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు.
శిక్షణ. మనం అన్ని విషయాల్లో ఏదో ఒక శిక్షణ పొందుతూ ఉంటాం, కానీ శ్రమ దినాల్లో కూడా మనం శిక్షణ పొందాలి. దేవుడు మన కొరకు చిందించిన రక్తం ద్వారా మనకి విమోచన, రక్షణ, ఉచితమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు. ఈ శ్రమ దినాల్లో మనం ప్రభు వైపు మరలాలి. ప్రభు మన కొరకు శిలువలో వేలాడినందుకు, శిలువ ద్వారా మనకి విమోచన అనుగ్రహించినందుకు ఆ ప్రభు వైపు చూస్తూ ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. దేవుడు మనందరినీ గడిచిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఈ పాండమిక్లో కూడా క్షేమంగా, సురక్షితంగా కాల్చి కాపాడాడు. తన ఉచితమైన కృపతో భద్రపరిచాడు. తన రక్తం ద్వారా మనం కడగబడ్డాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. మరి దేవుడు శిలువలో మాట్లాడిన 7 మాటలు ఎంతో పవిత్రమైన మాటలు. వాటిని మనం ధ్యానిస్తూ మనం నేర్చుకోవాల్సిన విధంగా నేర్చుకుంటూ ముందుకు సాగాలి. యేసు ప్రభు శిలువలో ఎన్నో శ్రమలు అనుభవించి మరణించి నీ కొరకు నా కొరకు మృత్యుంజయుడై 3వ దినమున తిరిగి లేచాడు. హీ ఈజ్ రిజన్. ప్రపంచంలో ఏ సమాధి కూడా తెరవబడలేదు, ఖాళీగా లేదు. మన యేసు ప్రభు ఒక సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది, మనకు రక్షణ అనుగ్రహించినది. మరి ముఖ్యంగా పిల్లలు, ఈ సమయంలో మీ ముందున్న శ్రమలు అంటే మీ పరీక్షలు, దాని కొరకు మీరు చక్కగా చదువుకొని దేవుని జ్ఞానం పొందుకొని ముందుకు సాగాలి. అదేవిధంగా యాకోబు 1:5 ప్రకారం మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయవాడు. దేవుణ్ణి అడిగితే కొద్దిగా ఇవ్వడు, ధారాళంగా ఇస్తాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ముఖ్యంగా ఈ సమయంలో బిడ్డలు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి బైబిల్ పఠనంలో ప్రావీణ్యులై అదేవిధంగా చక్కగా చదువుకొని మంచి రిజల్ట్స్ తోటి పాస్ అయ్యి దేవునికి మహిమకరంగా, తల్లిదండ్రులకి సంతోషకరంగా, మీకు ఆశీర్వాదకంగా ఉండాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అన్నది. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అన్నది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలా విశ్వాసం, డే 1 లెసన్ ఇది మీరు నేర్చుకో. అయ్యతో మగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. అయ్యతో మగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. తతార 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 తరారర తతార 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 తరారర. ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అన్నది. నీవే నమ్మవంటే ఎన్నో చేసేయచ్చు, యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే. తీసే అవిశ్వాసం నాలా విశ్వాసం, డే 1 లెసన్ ఇది నీవు నేర్చుకో. అయ్యతో మగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. అయ్యతో మగారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. Thank you. Hello children, how are you all?
I know you must be very busy preparing for your examinations, and at this moment, I would like to share a few words from the Word of God to encourage you and strengthen you. The first verse I would like to share is Proverbs 1:7. Let us all open our Bibles to Proverbs 1:7. The fear of the Lord is the beginning of knowledge, but fools despise wisdom and instruction. Children, knowledge comes from the fear of the Lord. You should ask the Lord to grant you the deep understanding when you study. And this verse should always hold dear to your heart. When you study, you must know that you need to prepare ahead for your examinations. You shouldn't leave anything for the last minute. And more importantly, you should also know to prioritize the most important topics versus the least important ones. And this you will know from the various exam questions that have been asked over many years. Hard work is key here. There are no shortcuts to success. As the Word of God says in Ecclesiastes 11:1, cast your bread upon the waters, for you will find it after many days. God assures you that your hard work will be rewarded in due course of time. You need to work hard and put in your effort for the glory of God. Don't worry too much about the result. Enjoy your learning, and everything else will be taken care of. Remember to pray. Commit all your shortcomings to God, and He will guide you, and He will give you the knowledge and the understanding to help you conquer the toughest questions in your exam. And as Matthew 6:33 says, seek ye first the kingdom of God and His righteousness, and all these things shall be added unto you. So children, don't worry about your exams. Put in your hard work and leave the result to God. He will definitely reward you for all the hard work that you have put in, and enjoy your learning and enjoy the experience of your exams. Do not be under any undue stress. Pray to God, and we wish you all the very best as you go and give your examinations for the academic year. We pray that the Lord will bless you mightily through the work of you and what you write in your exams. So, on behalf of the entire Sunday School teachers, we wish you all the very best for your exams. Take care and good luck. Kanavanamela, Yerushalayim,
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మహోన్నతుడ, మీకే వేల కోట్లాది కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినములని క్షేమం, భద్రతను దయచేసి నీ కృపల్లో మమ్మల్ని ఆచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ యొక్క సండే స్కూల్ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదిస్తూ ప్రభా నీ కృపల చాటును భద్రపరిచినారు బాబు. గడిచిన సంవత్సరంలో ప్రభా భయంకరమైన దినాల్లో మేము వెళ్ళి ఉన్నాము ప్రభా. ఎదిగిన తండ్రి లాక్డౌన్ కారణముగా బిడ్డలు ప్రభా, ఎదిగిన తండ్రి స్కూల్స్ కూడా లేని పరిస్థితుల్లో బిడ్డలు ప్రభా అటు సండే స్కూళ్ళు ఇటు చదువుల విషయంలో కూడా ఆన్లైన్ చదువులు చదివి ఉన్నారు బాబు. ఎదిగిన తండ్రి బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని బ్రతిమలాడుచున్నాం ప్రభా. నీ సహాయం దయచేయండి, నీ జ్ఞానం దయచేయండి ప్రభా. యాకోబు పత్రికలో చెప్పిన రీతిగా ఎవడైనాను మీకు జ్ఞానం కదువుని ఎడల అతడు దేవుడిని అడగవలను అంటున్నాడు ప్రభా. ఇదిగో తండ్రి దేవాతి దేవ మిమ్మల్ని మేము అడుగుచుండగా బిడ్డలందరికీ నీ జ్ఞానాత్మ దయచేయండి. మా బిడ్డలు ప్రభా దేవా ముందుగా ఆయా ప్రతి విషయంలో ప్రభా ఆయా మీకు మహిమ తెచ్చేవారిగా ఉండటానికి సహాయం ఇచ్చేయండి. నీ యొక్క జ్ఞానంతో నింపండి ప్రభా. బిడ్డలు చదివిన చదువుల్లో ప్రభా మంచి జ్ఞాపశక్తిని దయచేసి ప్రతి క్వశ్చన్కి తగిన విధంగా ప్రభా ఆన్సర్స్ రాయటానికి నీ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ పరిశుద్ధాత్మ నడిపింపును ప్రభా బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం అయ్యా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎటువంటి కీడు బలహీనత ప్రభా బిడ్డలకి చోటు చేసుకోకుండా ప్రభా నీ యొక్క నామంలో ప్రభా బిడ్డలను ఆశీర్వదించి నీ పరిశుద్ధాత్మ తాకిడిని ప్రభా బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రతి బిడ్డని పేరు పేరు చెప్పిన మీరు దీవించి ఆశీర్వదించమని మరొకసారి మాయా ప్రభా నీ పాసనేదో మేమందరం కలిసి నిన్ను స్తుతించి గణపరిచి కొన్ని ఆడే భాగ్యం మా అందరికీ దయచేయమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. If you're walking through the valley and there are shadows all around, do not fear. He will guide you. He will keep you safe and sound. 'Cause He has promised to never leave you nor forsake you. And His word is true. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. We were sinners, so unworthy. Still for us He chose to die. Filled us with His Holy Spirit. Now we can stand and testify that His love is everlasting and His mercies, they will never end. God is good all the time. He put a song of praise in this heart of mine. God is good all the time. Through the darkest night, His light will shine. God is good. God is good all the time. Thank you. ప్రియమైన సండే స్కూల్ బిడ్డలందరికీ కూడా క్రీస్తు యేసు నామములో ప్రత్యేకమైన శుభములు. ఈ ప్రత్యేక సమయంలో మరి దేవుడు చేసినటువంటి మేలును మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో మీ ముందు నేను ఉండడం జరిగింది. గడిచిన సంవత్సరం అంతయు దేవుడు మనల్ని కాచి కాపాడి మన జీవితాల్లో మరి యొక్క నూతన సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవునికి ముందుగా వందనాలు చెల్లించాలి. మరి మనందరికీ తెలిసిన విధంగా గడిచిన సంవత్సరంలో మరి అందరూ చూసిన విధంగా ఈ కరోనా వైరస్ వల్ల అనేక మందిని మనం కోల్పోయాం. మన బంధువుల్ని, మన స్నేహితులను, మన ఆప్తులందరినీ కూడా అనేక మందిని ఈ యొక్క కరోనా వైరస్ వల్ల చనిపోవడం అనేది ఎంతో బాధాకరం. అయినప్పటికీ దేవుడు మన ఎంతగానో ప్రేమించి ఆయన కృప చొప్పున మనకి అందరినీ తండ్రి మరి మన యొక్క సంవత్సరంలో ప్రవేశింప చేస్తున్నందుకు దేవునికి ముందుగా వందనాలు చెల్లించాలి. ప్రత్యేకించి సండే స్కూల్ గురించి
మనం జ్ఞాపకం చేసుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి సండే స్కూల్కి ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విరామంగా మరి ముఖ్యంగా ఎంతో మరి ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా సండే స్కూల్ని కంటిన్యూ చేసుకుంటూ ఇప్పటి వరకు కూడా మరి క్రమం తప్పకుండా సండే స్కూల్ జరిగించిందంటే కేవలం దేని కృప అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయం ప్రత్యేకించి సండే స్కూల్ జరుగుతున్న కార్యక్రమాలే కాకుండా ప్రతి ఆదివారం కూడా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో మంచి సందేశాలు మనం విన్నాం. అనేక మంది బిడ్డలు దీంట్లో పాటల ద్వారా మరి మీ మెమరీ వర్సెస్ ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా ఎంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో సండే స్కూల్ టెలికాస్ట్ అవ్వడానికి ఎంతోమంది దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మనకు ఆలోచన పుట్టించిన దేవుడు మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ అయినటువంటి ఉదయ్ రేఖ ద్వారా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మరి ఆవిష్కరింపబడడం అనేది ఎంతో సంతోషకరం. అది దీని వెనక అనేక మంది కృషి ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎవ్రీ వీక్ ఈ కార్యక్రమంలో డిజైన్ చేయడం, అప్లోడ్ చేయడం, క్రియేట్ చేయడం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసినటువంటి వర్ధన్ గ్రాఫిక్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఒక విషయం, మరి లాస్ట్ ఇయర్ అంతా కూడా స్కూల్స్ లేని కారణంగా అందరూ ఇంట్లో ఉన్నప్పుడు కూడా సండే స్కూల్ కార్యక్రమం నిర్వహించగలిగాం. మరి దేవుని యొక్క కృప చొప్పున ఈ సంవత్సరంలో వీళ్ళందరికీ కొన్ని స్కూల్స్ కొంతమందికి స్టార్ట్ అవ్వడం జరిగింది. అట్లాగే ఎగ్జామ్స్ కూడా సిద్ధపడుతున్న తరుణంలో మరి కొంత సమయాన్ని ఈ యొక్క యూట్యూబ్ కార్యక్రమాలకి కొంత బ్రేక్ ఇవ్వాలని చెప్పే ఆలోచనతోటి మరి ఈ యొక్క వీక్ తోటి ఈ కార్యక్రమాలకి కొంత సమయం గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి బిడ్డలను గమనించండి. దేవుని చిత్తమైతే మరి ఎక్కువ కార్యక్రమాల ద్వారా తిరిగి ఎగ్జామ్స్ అయిన తర్వాత తిరిగి ఈ యొక్క కార్యక్రమాలు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. మరి ఒకసారి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క బిడ్డలకి, అట్లా టీచర్స్ అందరికీ, మరి ముఖ్యంగా ఎంతో మన ఉత్సాహంతో ఎంకరేజ్ చేసినటువంటి ప్రతి ఒక్క పేరెంట్స్కి మరి సండే స్కూల్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మరి ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ గురించి ప్రత్యేకించి ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతూ, మరి బిడ్డలందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎగ్జామ్ గురించి చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన మీ బిడ్డలని మేము ఈ రీతిగా ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ప్రభా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. గడిచిన సంవత్సరం నుంచి ఈ యొక్క దినం వరకు తండ్రి ప్రభా మీ కృపలో మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచారు. అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ తండ్రి ప్రభా మమ్మల్ని, ముఖ్యంగా మా సండే స్కూల్ బిడ్డలందరినీ, టీచర్స్ని, మా సంఘాన్ని అంతటిని ప్రభా మీ కృపలో మీ కాపుదలలో భద్రపరిచిన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆయన ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ప్రభా సండే స్కూల్ గురించి ప్రత్యేకించి నీ సన్నిధానంలో ఎత్తుపట్టుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సండే స్కూల్ దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. సండే స్కూల్ టీచర్స్ని ఆశీర్వదించండి. సండే స్కూల్ టీం అంతటిని, ముఖ్యంగా సండే స్కూల్ సూపరింటెండెంట్ని, టీచర్స్ని ప్రభా నీ కాపుదలలో భద్రపరచండి తండ్రి ప్రభా. టీచర్స్ ద్వారా మీరు అందించిన మంచి వర్తమానాన్ని బట్టి, మంచి కార్యక్రమాలను బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ప్రత్యేక సమయంలో ప్రభా ఈ సంవత్సరం అంతా తండ్రి ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా మీరు మాకు అనుగ్రహించిన యొక్క ప్రశస్తమైనటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం తండ్రి ప్రభా కేవలం మా సంఘానికే కాకుండా అనేక ప్రాంతాలలో అనేక మంది బిడ్డలు తండ్రి ప్రభా వీక్షించి మీ యొక్క వాక్యాన్ని తెలుసుకోవడానికి, చిన్న బిడ్డలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రభా మీరు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఈ ప్రత్యేకమైన సమయంలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రోత్సహించినటువంటి పేరెంట్స్ కూడా మీరు దీవించి బలపరచండి తండ్రి. అయినా ఈ సమయంలో ప్రభునైనా మరి స్కూల్ స్టార్ట్ అయినాయి తండ్రి ప్రభా. కొంతమందికి తండ్రినైనా మరి ఎవరైతే స్కూల్స్కి వెళ్తున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరిని బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ముఖ్యంగా సండే స్కూల్ బిడ్డలందరిని బట్టి సన్నది ఎత్తుపట్టుకొని వచ్చినాం ప్రభా. ఎవరైతే తండ్రి ప్రభా ఎగ్జామ్స్ ప్రిపేర్ వచ్చినారో ప్రతి ఒక్క బిడ్డని మీ కృపలో భద్రపరచండి. మీ ఇంపైన జ్ఞానంతో నింపండి తండ్రి ప్రభునైనా. ఈ సమయంలో ప్రభునైనా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి
మంచి జ్ఞానంతో మంచి సమయస్ఫూర్తితో తండ్రి ప్రభా ఎగ్జామ్కి తండ్రి ప్రభా మీరయ్యి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందడానికి తద్వారా మీరే తండ్రి ప్రభా మీ ఘనత మేము పొందడం వేడుకొంచున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క సండే స్కూల్ టీం అంతా దీవించి బలపరిచి ఆశీర్వదించమని నిశ్చితమైతే మరి పర్యాయం తండ్రి ప్రభా ఈ రీతిగా కలుసుకునే అవకాశం అందరికీ దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నానా ప్రే చేసుకుందాం. క్లోజింగ్ ప్రేయర్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదం నాకు వెళ్ళలేని కోట్లాది 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 వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గత వారమంతయు మమ్మల్ని కాచి కాపాడి నీవిచ్చిన క్షేమం కొరకు నీకు వెళ్ళలేని కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి యొక్క విశ్రాంతి దినాన్ని మా జీవితాల్లో నువ్వు అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు మరి దేవా మేము ప్రైజ్ అండ్ వర్షిప్ చేసుకోవడానికి నువ్వు కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన నా ప్రార్థనని ఆలకించమని బ్రతిమాలు కొనుచున్నానయ్యా. దీనురాల్ని ఎన్నికలేని వంటి దాన్ని అయినా నాకు నీవిచ్చిన కృప కొరకు నీవిచ్చిన యోగ్యత కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదం నాకు కోట్లాది కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుడు అయి ఉన్నావు, రాజులకు రాజు అయి ఉన్నావు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నావు తండ్రి. నీకే వందనాలు ప్రభువా. ఏమి చెల్లించి నీ రుణము తీర్చగలమయ్యా. ఏమీ చెల్లించలేని వంటి వాళ్ళం, అయోగ్యంలో ఎన్నుకలేని వంటి దాన్ని, ఎందుకు పనికిరాని వంటి వాళ్ళమైన మమ్మల్ని నాయన నీ కృప చొప్పున మమ్మల్ని అందరినీ నువ్వు భద్రపరిచావు, నన్ను భద్రపరిచావు. ఇచ్చిన క్షేమం కొరకు నీకు వెళ్ళలేని కోట్లాది కోట్లాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడు 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 అని నిత్యము పిలువబడుచున్న నా పరలోకపు తండ్రి నీ పాదమునకు వెళ్ళలేని కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాను. బిడ్డలందరినీ మరి నువ్వు కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ భయంకరమైన వైరస్ వ్యాధి నుండి మమ్మల్ని అందరినీ నువ్వు తప్పించి ఇచ్చిన క్షేమం కొరకు నీకు వందనాలు ప్రభువా. అయా తిరిగి మామూలుగా మేము మా మందిరానికి వెళ్ళడానికి నువ్వు కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే మరి సండే స్కూల్ కూడా మేము తిరిగి మళ్ళా మేము జరుపుకోవడానికి నువ్వు అనుకూలతను నీవు కృప చూపించమని బ్రతిమాలు కొంచున్నాను ప్రభువా. నా దేవా నీకే వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి మరి దేవా బిడ్డలు మరి పరీక్షల కొరకు సిద్ధపడుచున్నారయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకో. బిడ్డలు ఎవరైతే ఏ ఎగ్జామ్స్ మరి రాయినై ఉన్నారో వారికి నువ్వు తోడని గ్రహించండి. మొట్టమొదటిగా మంచి ఆరోగ్యము, ఆయుష్ని, బలమును, క్షేమాన్ని ప్రభా బిడ్డలు వెళ్ళి మరి రాయడానికి నువ్వు సహాయం చేయండి. రాకపోకల్లో నీ తోడని గ్రహించండి. సమయోచితమైన ఆలోచన, జ్ఞానము బిడ్డలకి నువ్వు దయచేయమని బ్రతిమాలు కొంచున్నానయ్యా. వారి చేయి పట్టి రాయించండి ప్రభా. వారు మంచి విజయాలు పొందడానికి నీ కృపను చూపించమని బ్రతిమాలు కొంచున్నాను. బిడ్డలు తల్లిదండ్రులు బిడ్డల ఎదుల సంతోషించి, అలాగే సంఘము మరి బిడ్డల ఎదుల సంతోషించి ఆనందించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మరి బిడ్డలకి మాకును అందరికీ నువ్వు దయచేయమని బ్రతిమాలు కొంచున్నాను నాయన. నా పరలోకపు తండ్రి నీ పాదమునకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయా సంఘాన్ని, సంఘ కాపరుల్ని, సంఘ పెద్దల్ని మరి నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. అయా వారికి నీ నడిపింపును నువ్వు అనుగ్రహించండి. కాపర్ల కుటుంబాల్ని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. వారు చేయుచున్న పరిచర్యను నువ్వు జ్ఞాపకం చేసుకో. దీవించండి, ఆశీర్వదించండి. నీ నడిపింపును దయచేయమని బ్రతిమాలు కొంచున్నాను నాయన తండ్రి. అలాగే ఉమెన్ సమాజ్ వారు చేయుచున్న సేవను, పరిచర్యను నువ్వు దీవించండి. వారికి నీ నడిపింపును దయచేయండి ప్రభా. వారి అక్కర్న అవసరతలను నువ్వు తీర్చండి. అలాగే యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. యవనస్తులు ప్రభా నాయన వారిని నీ యొక్క భద్రతలో ఉంచండి నాయన. నీ కంట్రోల్లో వారిని ఉంచండి ప్రభా. వారిని నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను పోలి వారు నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయా వాళ్ళు మూల స్తంభాలు ప్రభా. వారిని నువ్వు అయా నీవు నడిపిస్తేనే వారు నడవగలరు ప్రభా. అయ్యా తండ్రి యవనస్తులు దేమి చేత తమ నడకను శుద్ధీకరించుకుందరు? నీ వాక్యము చేతే కదా తండ్రి. నీ వాక్యాన్ని అనుసరించి, నీ వాక్యాన్ని చదువుతూ వారు దేవా నిన్ను వెంబడించుటకు, నీ మార్గంలో వారు నీ నడువుటకు వారికి నీ నడిపింపును దయచేయమని బ్రతిమాలు కొంచున్నాను ప్రభా. అలాగే తండ్రి
మరి దేవా సండే స్కూల్ గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆయా సండే స్కూల్లో ఉన్న ప్రతి టీచర్ కుటుంబాలని, ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి పేరెంట్స్ని నువ్వు దీవించండి. అలాగే తండ్రి మరి ముఖ్యంగా మరి ఉదయశ్రీ సూపరింటెండెంట్గా ఉండి నువ్వు నడిపిస్తున్నావు తండ్రి. ఆ బిడ్డకి నీకు వందనాలు. ఇచ్చిన తగిన తెలివిని, జ్ఞానం నడిపింపు కొరకు నీకు వేలాది కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అలాగే ప్రభా ప్రతి టీచర్ కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏ టీచర్ కుటుంబాలు ఏ అవసరతలు ఉన్నాయో నీ వెరుగున్న దేవుడు ఆ అవసరతలు నువ్వు తీర్చండి. అలాగే అనుకోండి నడిపిస్తున్న మరి దేవా అలాగా మరి ప్రిసిల్లా సామ్ వారి కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారు ఎంతో పరిచర్య చేస్తున్నారు తండ్రి. వారి కుటుంబానికి రావాల్సిన దీవెన, పరలోకపు దీవెన, సమృద్ధిని దయచేయమని బ్రతిమాలు కొంచున్నాను నా పరలోకపు తండ్రి. నీ పాదమునకు వందనాలు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా ఇంకను ప్రభా ఎవరైతే మరి ఆశకొని ఉన్నారో మరి ప్రార్థించమని వారి ప్రార్థన మరి దేవా మా ప్రార్థన వారి వరకు చేరుటకు నీ కృపను దయచేయండి. వారికి కావలసిన అవసరతను, వారికి నీ నడిపింపును వారికి నువ్వు దయచేయమని బ్రతిమాలు కొంచున్నాను. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. నీ రక్తంతో ప్రోక్షించండి. అరినెత్తి మొదలు అరికాలు వరకు నీ రక్త ప్రోక్షణ అనుగ్రహించి నువ్వు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఇంతవరకు నువ్వు మమ్మల్ని కాచి కాపాడి నీవు ఇచ్చిన క్షేమం కొరకు నీకు వందనాలు. నీవు మా దేవుడుగా, మా ఆశ్రయ దుర్గముగా, మా నమ్మదగిన కోటగా, మా నాయన మా ఉపకారిగా మమ్మల్ని నువ్వు నడిపిస్తూ మమ్మల్ని బలపరుచుతూ నీవిచ్చిన క్షేమం కొరకు నీకు వందనాలు. ప్రతి అవసరత తీర్చుతున్నావు, సమృద్ధిలో మమ్మల్ని నింపుతున్నావు. నీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన తండ్రి మళ్ళా మేము తిరిగి కలుసుకున్న పర్యంతము నీ కృప, నీ కాపుదల, నీ నడిపింపును మాకు దయచేయమని, నిన్ను పోలి మేము జీవించుటకు, నీ మార్గంలో మేము నడుచుటకు నీ దేవా మరి మేము ఈ యొక్క లెంటెన్ సీజన్లో ఉన్నాం ప్రభా. నాయన నీకు సమీపస్థులమై ఎక్కువ సమయం నీ సన్నిధానంలో మేము గడుపుటకు నీ కృపను మాకు అందరికీ నువ్వు దయచేయమని, నీ బిడ్డలుగా మేము జీవించుటకు నీ కృపను దయచేయమని, కొద్ది మనవులు అంగీకరించమని యేసు నామం పేట అతి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుని నామమున ప్రతి ఒక్కరికి నా వందనములు. గడిచిన పాండమిక్ నుంచి ఇప్పటి వరకు యూట్యూబ్ ఆన్లైన్ సండే స్కూల్ సర్వీసెస్ని ఎంతో దిగ్విజయంగా దేవునికి మహిమకరంగా జరుపుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ సర్వీసెస్ని ప్రతి ఆదివారం ప్రతి ఎపిసోడ్కి మరి మా సండే స్కూల్ బిడ్డలందరూ, బిడ్డలే కాక టీచర్స్ కూడా ఎంతో మరి వారి టాలెంట్స్ని చూపిస్తూ దేవునిలో ఎదుగుతూ, ఆత్మీయంగా ఎదుగుతూ, దేవునికి మహిమకరంగా మరి చేశారు. అందుని బట్టి బిడ్డలందరి విషయంలో మరి మా సండే స్కూల్ టీచర్స్ విషయంలో అందరికీ దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికే స్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు, పేరెంట్స్ వారి సమయాన్ని కేటాయించి మరి బిడ్డల్ని ఎంతగానో ప్రోత్సహించి అడిగిన వెంటనే మాకు వీడియోస్ పంపించి మరి సహాయక సహకారాలు అందించిన పేరెంట్స్కి మా సండే స్కూల్ కుటుంబం తరపున నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి పాండమిక్ నుంచి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు స్పాన్సర్ చేసిన శ్రీ కుడారి శతవర్ధన్ రావు అంకుల్, శ్రీమతి విమలమ్మ ఆంటీ, వారి ఇరువురికి మా నిండు వందనాలు సండే స్కూల్ కుటుంబం తరపున చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మరి ప్రతి ఎపిసోడ్ హై డెన్సిటీ క్వాలిటీ తోటి చక్కగా చేసి వీడియోలు తయారు చేసి అప్లోడ్ చేసి మరి
మన సండే స్కూల్కి అందిస్తున్న మిస్టర్ కుడారి శామ్స్ రాజ్వర్ధన్కి మరియు మిసెస్ ప్రిసిల్లా శామ్ రాజ్వర్ధన్కి మా సండే స్కూల్ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా మా పారిష్ పాస్టర్ గారికి, సహసంఘ కాపరులకు, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం, మా సండే స్కూల్ అడ్వైజర్స్కి, మా సండే స్కూల్ కుటుంబ పక్షాన వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి యూత్ బిడ్డలకి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మరి మా సండే స్కూల్ బిడ్డలు ఎంతో చక్కని టాలెంట్స్ తోటి ముందుకొచ్చారు. మరి గడిచిన పాండమిక్ నుంచి ఇప్పుడు వరకు చక్కగా మరి చేసి ఆత్మీయంగా బలపడి దేవుని మహిమపరిచారు. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాము. మరి ఇప్పుడు మా సండే స్కూల్ బిడ్డలకి ఎగ్జామినేషన్స్ టైం. మరి ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ నిమిత్తమై ఈ యొక్క ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని కొంత సమయము మరి పాజ్ ఇవ్వాలనుకుంటున్నాం. కనుక మరి బిడ్డలందరూ దీన్ని గమనించాలని కోరుకుంటూ మరి చక్కగా ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి మంచిగా రాసి మంచి ఫలితాలతో జయం పొంది మరలా తిరిగి మనందరం కలుసుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. విష్ యూ ఆల్ ద బెస్ట్.